రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. వేరే మత విశ్వాసాలను అనుసరిస్తూ కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందటానికి తమను తాము హిందువులుగా పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. వేరే మత విశ్వాసాలను అనుసరించేవారు రిజర్వేషన్ల కోసం తమను తాము హిందువులుగా పేర్కొనడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. అది రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్దమని, రాజ్యాంగాన్ని మోసం చేయడమేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. మత మార్పిడి ఉద్దేశం కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాల కోసమైతే అనుమతించబోమని తెలిపింది. ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక దుర్మార్గమైన తీర్పునిచ్చింది, ఒక అన్యాయమైన తీర్పునిచ్చింది, ఒక దారుణమైన తీర్పునిచ్చింది. అదేంటంటే ఇలాంటి న్యూస్లు వింటున్నారు కదా, ఇలాంటి న్యూస్లు విన్నప్పుడు చాలా గందరగోళంగా ఉంది పరిస్థితి. ఈ వీడియోలో 3 అంశాల గురించి మాట్లాడదాం. పూర్తిగా చూడండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ముందుగా సుప్రీంకోర్టు తీర్పు గురించి చాలామంది ఆందోళన చెందుతున్నారు. దీని గురించి చాలామంది అడుగుతున్నారు. సో పూర్తిగా నేను ఇస్తాను. ఈ తీర్పు గురించి అగ్రవర్ణాల వారు కానీ, క్రైస్తవులు కాని వారు కానీ దీనిని సపోర్ట్ చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఆనందపడుతున్నారు. ఇది మంచి విషయం అని చెప్పి కొనియాడుతున్నారు. సో ఈ తీర్పులో ఉన్నటువంటి నిజం ఏంటి? మన సుప్రీంకోర్టు అసలు నమ్మలేని ఒక తీర్పునిచ్చింది. ఎవరైనా సరే రిజర్వేషన్స్ కోసం హిందువు అంటే ఊరుకోం, అది రాజ్యాంగాన్ని మోసగించడమే అని పేర్కొంటూ తీర్పునిచ్చింది. ఇలాంటి తీర్పు అసలు ఎలా ఇచ్చారో చాలా ఆశ్చర్యంగా ఉంది అందరికీ. ఒక వ్యక్తి మతం మారితే కులం మారిపోతుంది, మతం మారిపోతుంది. అసలు ఈ తీర్పే రాజ్యాంగానికి కానీ, సామాజిక నిర్మాణానికి కానీ వ్యతిరేకంగా ఉంది. అలా కులం మారిపోతుంది, మతం మారిపోతుంది, కానీ సామాజిక స్థితి మారుతుందా? అంటరానితనం మారుతుందా? వెలివేతలు, ఊరికి దూరంగా బ్రతికే ఈ జీవితాలు, ఈ జీవన విధానాలు మారవు కదా అని చాలామంది నిర్వీర్యపోతున్నారు. ఈ తీర్పు గురించి సందేహిస్తున్నారు, భయపడుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు. ఇది బేస్ చేసుకుని ఎలాంటి మార్పులు వస్తాయి, ఇది ఎలాంటి మార్పులకు లోనవుతుంది, ఎలాంటి ప్రతికూలతలకు దారితీస్తుందో చాలా భయం వేస్తుంది. ఈ ఒక్క కేసు వల్ల మిగతా వారికి ఎఫెక్ట్ అవుతుందా అనే విషయాలు కూడా మాట్లాడదాం. అసలు ఏంటి కేసు, ఎవరు పెట్టారు, వారి కథ ఏంటి ముందు చూద్దాం. ఇది పాండిచ్చేరికి చెందిన కేసు. పాండిచ్చేరిలో సి సెల్వరాణి అనేటువంటి ఒక అమ్మాయి ఈ కేసు పెట్టింది. ఈ అమ్మాయి ఒక ఎస్సీ వర్గానికి చెందింది. వళ్ళువన్ అనేటువంటి కులానికి, ఎస్సీ కులానికి చెందినటువంటిది. తండ్రి ఎస్సీ హిందూ, తల్లి క్రిస్టియన్. ఈమె చిన్నప్పుడే బాప్తిజం తీసుకుంది, రెగ్యులర్గా చర్చ్కి వెళ్తుంది. 2015లో పాండిచ్చేరిలో అప్పర్ డివిజన్ క్లర్క్ అని ఒక ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేసింది, కష్టపడింది, జాబ్ కూడా కొట్టింది. ఆ జాబ్ తర్వాత వెరిఫికేషన్లో భాగంగా మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగారు. ఈసారి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రెవెన్యూ వాళ్ళు ఇవ్వలేదు. మేబీ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు. ఈమె మీద పెట్టినటువంటి కంప్లైంట్ వల్ల, ఈమె మీద పెట్టిన కేసు వల్ల వాళ్లకు ఉన్న సాక్ష్యాధారాలు, ఈమె బాప్తిజం తీసుకుంది, రెగ్యులర్గా చర్చ్కి వెళ్తుంది, సో ఈమె తల్లి ఒక క్రిస్టియన్, ఈ ఆధారాలతోని వాళ్ళు ఈమె మీద కేసు వేశారు. సో ఈమె అలా కోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. మతం కారణంగా చూపించి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వలేదు ఆమెకి. ఆమె కోర్టుకు వెళ్ళింది. అలా హైకోర్టుకు వెళ్ళింది. మద్రాస్ హైకోర్టు కూడా మతం మారావు, సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం కుదరదు, వాళ్ళు ఇవ్వకపోవడం కరెక్టే అని చెప్పి తీర్పునిచ్చింది. ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అలా 2015 నుండి నలుగుతూ మొన్న సుప్రీంకోర్టు కూడా రిజర్వేషన్స్ కోసం హిందూగా ఉండడం నేరం, అది విరుద్ధం అని తేల్చి చెప్పింది. తనకి ఎస్సీ సర్టిఫికేట్ నిరాకరించింది. తాను సంపాదించినటువంటి జాబ్ కావాలంటే ఎస్సీ సర్టిఫికేట్ ఉండాలి, కుల సర్టిఫికేట్ కావాలి. సో తన జాబ్ కూడా నష్టపోయింది. ఇది ఆ కేసు గురించి. బట్ ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పుని మీడియా కానీ, న్యూస్ కానీ మొత్తం ఎస్సీలందరికీ కూడా వర్తింపజేస్తున్నారు. మొత్తం ఎస్సీలందరికీ కూడా ఇది వర్తింపచేసి మతం మారిన వారందరికీ కూడా రిజర్వేషన్స్ పోతాయి అని సుప్రీంకోర్టు చెప్పినట్టు మాట్లాడుతున్నారు. నిజానికి ఈ తీర్పు 2 న్యాయమూర్తుల ధర్మాసనం ఇక్కడ తీర్పునిచ్చింది. దీన్ని 3 న్యాయమూర్తుల ధర్మాసనం దగ్గరికి కానీ, 5 సభ్యులు ఉండేటువంటి ధర్మాసనానికి కానీ, ఇక 7 సభ్యులు ఉండేటువంటి ధర్మాసనాలు కానీ ఉంటాయి సుప్రీంకోర్టులో. అక్కడ కూడా వీళ్ళు అప్పీల్ చేయొచ్చు. ఇంకా తర్వాత ఆ జడ్జిమెంట్ కూడా మారొచ్చు. సో ఇది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కేసు. ఇది ఈ సెల్వరాణి వాదన ఏంటంటే, నా తండ్రి ఎస్సీ, తండ్రి కులమే పిల్లలకు వస్తుంది, నా సామాజిక స్థితిగతులు కూడా అక్కడే ఉన్నాయి అని ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వమని కోరింది. మతం నా అభిమతం, నేను బాప్తిజం తీసుకున్నాను, రెగ్యులర్గా చర్చ్కి వెళ్తున్నాను, అది నా వ్యక్తిగతం అనుకుంది. నా స్టేటస్, నా కులము, నా జీవితం మారదు, వళ్ళువన్గానే నేను పిలువబడుతున్నాను కదా అనుకుంది. బట్ కేవలం జాబ్ కోసం హిందూగా ఉంటాను అనడం, ఎస్సీ సర్టిఫికెట్ అడగడం నేరం అని సుప్రీంకోర్టు భావించి ఈ కేసులో తీర్పు మాత్రం వ్యతిరేకంగా వచ్చింది. ఈ ఎస్సీ సర్టిఫికెట్ అనేది నిరాకరించారు. సో మతం కారణంగా చూపించి ఆమె క్రిస్టియన్ అయినప్పటికీ కూడా
క్రిస్టియన్గా ఉండి ఇప్పుడు రిజర్వేషన్ కోసం ఎస్సీ సర్టిఫికేట్ కోసం నేను హిందువుని అని చెప్పడం తప్పని ధర్మాసనం చెప్పింది. సో అసలు పాయింట్ ఇదే, అసలు కథ ఇది. సో అక్కడ చెప్పినటువంటి ఆ జడ్జిమెంట్ని ఇక్కడ కొంతమంది తప్పుగా వైరల్ చేస్తూ ఇది అందరికీ ఆపాదిస్తున్నారు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కేసులో ఒక్కొక్కలాగా తీర్పునివ్వడం జరుగుతుంది. మతం మారినంత మాత్రాన కులం మారదు అనే తీర్పులు కూడా కొన్ని వచ్చాయి. అలా కేసును బట్టి ఉంటుంది. ఇది అందరూ భయభ్రాంతులైపోయి ఏదో జరిగిపోతుంది అనుకోవడం చాలా తప్పు. రెండో విషయం ఏంటంటే ఈ కులంలో ఉన్నటువంటి చిచ్చులు రేపేటువంటి ప్రయత్నాలు ముందు ముందు జరుగుతాయి. ఈ కేసు సరిగా అర్థం చేసుకోకుండా చర్చ్కు వెళ్లే వారి మీద, బైబిల్ చదివే వారి మీద, లేదా ఈ విధంగా కన్వర్ట్ అయ్యి ప్రార్థనలు చేసుకుంటున్న వారి మీద అటాకులు జరగవచ్చు. కానీ ఖచ్చితంగా క్లియర్ కట్గా ఆ కేసు గురించి తెలుసుకుని మాత్రం మాట్లాడండి. అంతేగాని భయభ్రాంతులైపోయి ఏదో జరిగిపోతుంది, ఎస్సీలందరికీ ఇప్పుడు రిజర్వేషన్లు వర్తించవు, చర్చ్కి వెళ్ళే వారందరికీ రిజర్వేషన్లు వర్తించవు అని మాత్రం భయపడకండి. ఈ సెల్వరాని అడిగిన దాంట్లో తప్పేమీ లేదు. ఎందుకంటే కులం అనేది పుట్టుకతో వస్తుంది, అది మారేది కాదు. కానీ మతం అనేది మన అభిమతం, మత స్వేచ్ఛ ఉంది. మతం అనేది నీ ఇష్టానుసారంగా ఎవరైనా సరే ఏ చర్చ్కైనా, ఏ గుడికైనా, ఏ మసీదుకైనా వెళ్ళొచ్చు, మ్రొక్కొచ్చు, ప్రార్థించవచ్చు, నమ్మొచ్చు. బట్ ఈ తీర్పు మాత్రం వ్యతిరేకంగా వచ్చింది. కారణం ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ 1950 అని ఒక కాన్స్టిట్యూషన్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది. ఈ చట్టం ప్రకారమే, ఈ ఆర్డర్ ప్రకారమే ఎస్సీలు మాత్రమే మతం మారి క్రైస్తవ్యంలోకి కానీ ఇస్లాంలోకి కానీ వెళ్ళకూడదు. అలా వెళ్ళినా, మతం మారినా ఎస్సీ కాస్త బీసీసీగా మారిపోతుంది, బీసీసీగా మారాలి అని ఒక ఆర్డర్ ప్రకారం ఇలాంటి తీర్పు వచ్చింది. అది రాజ్యాంగానికి సంబంధించింది కాదు, ఈ యొక్క ఆర్డర్ని బట్టే రిజల్ట్ వచ్చింది. మతం మారితే కులం మారుతుంది అని రిజర్వేషన్లు పోతాయని రాజ్యాంగంలో ఎక్కడా లేదు, రాజ్యాంగం ఎక్కడా చెప్పలేదు. ఈ అడ్డుగోడగా, అడ్డుకట్టగా, సంఖ్యలుగా ఈ 1950 ఆర్డరే ఉంది. సో రాజ్యాంగంలో మత స్వేచ్ఛ ఉంది. ఏ మతమైనా ఎవరైనా పాటించవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. సమాజము, చట్టాలు, ప్రభుత్వాలు సమానత్వం, సమాన హక్కులు అంటూ ఎన్నెన్నో చెబుతారు. బట్ ఓసీకి, బీసీకి, ఎస్టీకి అందరికీ కూడా అన్ని హక్కులు ఉంటాయి. కానీ ఎస్సీకి మాత్రం మత హక్కు అనేది ఉండదు ఈ ఆర్డర్ వల్ల. దాని గురించి కంప్లీట్గా ఒక వీడియో చేశాను, ఖచ్చితంగా మీరు చూసే ఉంటారు, లేదంటే చూడండి. అసలు మోసం అదే, నీ పీక మీద పెట్టినటువంటి అసలైన కత్తి అదే. దాన్ని అర్థం చేసుకుంటే దాని మీద పోరాడాల్సి వస్తుంది. సో కోర్టు 21 పేజీల తీర్పునిచ్చింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను హిందువును అని చెప్పినందుకు సాక్ష్యాలు లేవని, అలా ఉద్యోగం కోసం హిందువును అని చెప్పడం విరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పింది. ఇక్కడ ఈ ఆర్డర్లో కానీ సుప్రీంకోర్టు తీర్పులో కానీ చాలా క్లియర్గా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ్యంలోకి మారినప్పటికీ కూడా కులము, మతము అనేవి ఉండవు. అవి తిరిగి హిందూ మతంలోకి మరలా వచ్చేంత వరకు కూడా ఒక ఎక్లిప్స్ స్టేట్లో ఉంటాయి. గ్రహణ స్థాయి అంటారు దాన్ని. అలా గ్రహణ స్థాయిలోనే ఉంటాయి. మళ్ళీ ఎప్పుడైనా సరే మళ్ళా హిందూ మతంలోకి వస్తే మళ్ళీ ఆ కులం, మతం అనేవి పునరుద్ధరించబడతాయి. సో అది వాదన. కాబట్టి అలాంటి దాన్ని ఈవిడ యూజ్ చేసింది కాబట్టే దానికి సాక్ష్యాలు లేవు అని చెప్పి సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అలా పునరుద్ధరించబడి తిరిగి మారినట్టు ఎక్కడ సాక్ష్యాలు కనపడలేదు. కాబట్టి కేవలం రిజర్వేషన్ కోసం మాత్రమే మతం మారటం అనేది, హిందువునని చెప్పుకోవడం అనేది విరుద్ధం అని చెప్పి కోర్టు ఈ కేసు అనేది కొట్టేసింది. బట్ ఏది ఏమైనా సుప్రీంకోర్టు తీర్పు మాత్రం చాలా అస్పష్టంగాను, ఇంజస్టిస్గా ఉందని మాత్రం చాలామందికి అర్థమైంది. ఈ సుప్రీంకోర్టు తీర్పుపై మీరేమంటారో, మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్లో మాత్రం తెలియజేయండి. అందరూ కమెంట్ చేయండి, ఈ తీర్పు గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ పర్టిక్యులర్ కేసుకు సంబంధించిన విషయం ఇది. ఈ కేసు ప్రభుత్వానికి కానీ పార్లమెంటుకు కానీ నివేదించలేదు. ఈ కేసు వరకు మాత్రమే ఆ తీర్పు, ఈ పర్టికులర్ కేసుకు సంబంధించిన విషయం. అది అందరికీ అన్వయించేది కాదు. దీన్ని ఆధారం చేసుకొని ఏవేవో భయపెడతారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, ఇరికించడానికి ప్రయత్నాలు చేస్తారు. బట్ భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగానే ఎదుర్కోండి. మళ్ళీ ఇంకో తీర్పు ఇలాంటిది ఇంకొకటి వచ్చేంత వరకు, లేదా మీ హక్కులు మీరు సాధించుకునేంత వరకు కూడా సుప్రీంకోర్టు తీర్పు కాబట్టి అప్పటి వరకు ఈ తీర్పుని బేస్ చేసుకునే కొన్ని చర్యలు జరుగుతాయి, మీ మీద దాడులు కూడా జరుగుతాయి. రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ ఎస్సీలకు ఉండదు. మతంలో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎస్సీలకు మత స్వేచ్ఛ లేదు. అదే ఎస్సీలు బౌద్ధంలోకి మారితే మతం మారినట్టు కాదు, జైనంలోకి మారినా మతం మారినట్టు కాదు, పార్సీ మతంలోకి మారినా అది మతం మారడం కాదు. రిజర్వేషన్లు వర్తిస్తాయి అప్పటికీ కూడా, వారికి ఏమీ అవ్వదు. కేవలం క్రైస్తవ్యంలోకి మారితే మాత్రమే నేరము, ఘోరము. అది మతం మార్పు. అప్పుడు రిజర్వేషన్లు పోతాయి, అప్పుడు రిజర్వేషన్లు ఉండకూడదు, అప్పుడు దేశద్రోహం, రాజ్యాంగ ద్రోహం అయిపోయింది.
ఇది మళ్ళీ ఓసీలకు చెందదు, బీసీలకు చెందదు, ఎస్టీలకు కూడా వర్తించదు. కేవలం ఎస్సీలకు మాత్రమే ఈ కట్టుదిట్టమైనటువంటి సంఖ్యల్లో. ఎందుకు ఎస్సీలకు మాత్రమే ఎందుకు వర్తిస్తుంది? వారిని మాత్రమే కట్టడి చేస్తుంది ఎందుకు? మిగతా వాళ్ళు ఎలాగైనా తిరగొచ్చు, ఎవరినైనా కలవచ్చు. మీ నాయకులు కానీ, లేదా ఒక ఎమ్మెల్యేని చూడండి, ఒక ఎంపీని చూడండి, ఒక మంత్రిని చూడండి, ఒక సీఎంని చూడండి. వీళ్ళు చర్చ్కి వెళ్తారు, మసీదుకి వెళ్తారు, గుడికి వెళ్తారు. వారు ఏ రిలీజియన్కైనా వెళ్ళొచ్చు, వారికి ఏం కాదు. వెళ్ళినంత మాత్రాన అది ఒక రాజకీయపరమైనటువంటి విషయం అని, లేదా అది మత స్వేచ్ఛ అని ఎవరైనా నమ్మొచ్చు, ఏ చర్చ్కైనా వెళ్ళొచ్చు, ఏ గుడికైనా విజిట్ చేయొచ్చు ఇలా అంటారు. అందరూ వెళ్ళొచ్చు, అందరూ చూడొచ్చు. కానీ అదే పని ఎస్సీ వాడు చేస్తే మాత్రం అది రాజద్రోహం, దేశద్రోహం, వాళ్ళు రిజర్వేషన్లు అన్యాయంగా అక్రమంగా అనుభవిస్తున్నారు అని మాత్రం చెబుతారు. ప్రతి దానికి రిజర్వేషన్లు ముడిపెట్టేస్తారు. ఒక్క మాట అడుగుతున్నాను, రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారు? సామాజికంగా ఆర్థికంగా వెనకబడి అణగారిన వర్గాలకి రిజర్వేషన్లు ఇచ్చారు. మతపరంగా ఇవ్వలేదు. మతపరంగా లేని అంశానికి మతపరమైన నియమాలు పెట్టి కట్టేస్తున్నారు. మతపరంగా ఇస్తే మతం మారితే పోతుంది. కానీ ఇది సామాజిక ఆర్థిక విధానాలు, జీవన విధానాల గురించి ఈ అస్పృశ్యతను ఆధారం చేసుకుని రిజర్వేషన్లు ఇచ్చారు. మతపరంగా దీన్ని ఆపేస్తే ఎలా? మతం మారినంత మాత్రాన నీ స్థాయి ఏమీ పెరిగిపోదు, ఉన్నత స్థాయి ఏమీ రాదు, నీకేమీ కోట్లు కుమ్మరించబడవు, నీ స్థానమేమీ మారదు, నీ సామాజిక స్థితి మారదు, నిన్ను చూసే విధానము మారదు. ఎక్కడో ఊరికి చివర కాలనీల్లో ఉండే నీవు ఊరి మధ్యలో నివసించేంత నీకు రాదు. అలాగే ఉన్నత వర్గాలతో కలిసి బ్రతికేలాగా, వారితో ఉండేలాగా నీకేమీ అర్హతలు రావు. సో ఎస్సీ వాడిగానే బ్రతకాల్సి వస్తుంది. ఇలాంటి అన్యాయం ఏంటి అని ఎవరు ప్రశ్నించరు, ఎవరు అడగరు. ప్రభుత్వాలు కూడా అలాగే పట్టించుకోవు. నువ్వే అడగనప్పుడు ప్రభుత్వాలు ఎందుకు అడుగుతాయి? ఐక్యంగా కలిసిగట్టుగా మీరు గలమెత్తు నోరెప్పి నా డిమాండ్ ఇది అని అడిగినప్పుడు కదా వాళ్ళు పట్టించుకునేది. ఎన్నాళ్ళ నుంచో ఈ అన్యాయం గురించి ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు, దీని గురించి అడుగుతున్నారు, పోరాటం చేస్తున్నారు. కానీ ఎంతవరకు, ఎంతమంది, ఎలా చేస్తున్నారు? కాబట్టే అది కూడా నత్తనడకన జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ మీకు ఒక విషయం చెప్తాను, ఎస్సీలకు రిజర్వేషన్లు కొనసాగించాలా లేదా అనే కూడా ఆలోచిస్తుంది కేంద్రం. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వచ్చా లేదా అని కేంద్రం 2002లోనే త్రిసభ్య కమిషన్ అనేది ఒకటి నియమించింది. 2024 అక్టోబర్ నెలలో వారి యొక్క రిపోర్ట్ అనేది, వారి నివేదిక అనేది ఇవ్వాలి. బట్ ఈ సంవత్సరం ఇవ్వలేకపోయారు. ఒక సంవత్సరం ఎక్స్టెన్షన్ చేశారు దాన్ని. 2025 అక్టోబర్లో వారి యొక్క నివేదికను సమర్పిస్తారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి కేజీ బాలకృష్ణన్ గారి అధ్యక్షతన ఈ కమిషన్ అనేది జరుగుతుంది. ఈ నివేదిక ఏమిస్తారో తెలియదు. నివేదిక ఇచ్చినా కూడా అది ప్రభుత్వం అమలు చేస్తుందో లేదో కూడా తెలియదు. ఇలా ఎన్ని కమిషన్లు వేసినా ప్రభుత్వాలు ఎస్సీలని ఇంకా అనగదొక్కుతూనే ఉన్నారు, నియంత్రిస్తూనే ఉన్నారు. ఇంకా వారు అలాగే ఉన్నారు. వీరిని పట్టించుకోకుండా, వీరి సామాజిక స్థితిగతులు మెరుగుపరచకుండా వీరు అనుభవించేటువంటి రిజర్వేషన్ల మీద మాత్రం అందరికన్నూ ఉంటుంది. నాకు తెలియక అడుగుతున్నాను, రిజర్వేషన్లు అనేవి కేవలం ఎస్సీ వాడు మాత్రమే అనుభవిస్తున్నాడా? అందరూ కూడా, అణగారిన వర్గాలందరూ కూడా అనుభవిస్తున్నారు. ఓసీకు కూడా ఈడబ్ల్యూఎస్ కోటా 10% ఉంది, ఓసీలకు కూడా ఉంది. బీసీలకి లేదా, బీసీలు అనుభవిస్తున్నారు. ఎస్టీలకి లేదా. ఇలా కేవలం రిజర్వేషన్లు అనగానే ఎస్సీలను మాత్రమే నేరస్తులుగా చూస్తారు. ఎందుకు? లబ్ధి పొందుతున్నారు, అందరూ లబ్ధి పొందుతున్నారు. వాటి వల్లనే లేమిలో ఉన్నవాళ్ళు, క్రింద స్థాయిలో ఆర్థిక అసమానతల్లో ఉన్న వాళ్ళు కొంచెం అవకాశం పొందుకొని ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే రిజర్వేషన్లు కల్పించింది, సామాజికంగా సమానత్వాన్ని కల్పించడం కోసం. ఈ విషయంలో రాష్ట్రాలు కూడా చేతులు దులిపేసుకుంటారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి కదా అని చెప్పి వాళ్ళు స్కిప్ చేస్తారు. మళ్ళీ ఎలక్షన్ల వరకు కూడా ప్రస్తావన ఉండదు. ఎస్సీలో కనీసం ఎవరికి ఏం కావాలో తెలియదు, ఏం అడగాలో తెలియదు, ఏం డిమాండ్ చేయాలో తెలియదు. ఎప్పటికీ బానిస బ్రతుకులు అలవాటైపోయినాయేమో. అగ్రవర్ణాలంటే భయం, రాజకీయాలంటే భయం, ఐక్యంగా ఉండడానికి కూడా భయపడితే ఎలా? నెమ్మదిగా అన్నీ కూడా కాలరాస్తున్నారు, హక్కులన్నీ కూడా హరిస్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఇంకా అణగారిన వారిలానే ఉండాలి? అసలు ఎస్సీలు హిందువులు అని ఎప్పటి నుంచి కలుపుకున్నారు? అసలు హిందూ అంటే అర్థం ఏంటి అని అడిగితే తెలియదు అని సుప్రీంకోర్టే చెప్పింది. అసలు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తుంది ఎవరు? నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం రోజున కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పును చూసాం కదా. సోషల్ అండ్ సెక్యులర్ అనేటువంటి పదాలు రాజ్యాంగ శీర్షిక నుంచి తొలగించాలని సుప్రీంకోర్టుకి వేశారు. బీజేపీ లీడరు, మాజీ ఎంపీ అయినటువంటి సుబ్రహ్మణ్యం స్వామి అనేటువంటి వ్యక్తి పిటిషన్ వేశారు. బట్ అది సుప్రీంకోర్టు చాలా స్ట్రాంగ్గా కొట్టేసింది. రాజ్యాంగ శీర్షికలో సోషలిస్ట్ అండ్ సెక్యులర్ ఈ పదాలు అంటే అభ్యంతరం ఎందుకో తెలియదు. అంటే సామ్యవాద లౌకిక దేశం అని ప్రియంబెల్లో ఉంటుంది. అలా ఉంటే తప్పేంటి? దాన్ని క్వశ్చన్ చేస్తూ అది అనవసరంగా రాజ్యాంగంలో చేర్చారు అని చెప్పి ఆ పదాలు తీసేయాలని చెప్పి సెక్యులర్ దేశం కాదు అని చెప్పడానికి రిలీజియస్ ఆస్పెక్ట్ చూపిస్తున్నారు. ఈ రిలీజియస్ కంట్రీగా చెయ్యాలంటే ముందు సెక్యులర్ అనే పదం తీసేయాలి.
అది ప్లాన్. అంతకుముందు రాజ్యాంగం మార్చాలి అనుకున్నారు, సరైన మెజారిటీ రాలేదు. సో న్యాయస్థానం ద్వారా ఇప్పుడు టార్గెట్ చేశారు, న్యాయస్థానం కొట్టేసింది. అంతకుముందు ఒకసారి ఒక 1 year క్రితం పార్లమెంటులో గత సంవత్సరం సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనే పదాలు తీసేసి తొలగించినటువంటి రాజ్యాంగం కాపీస్ని పార్లమెంట్లో ఇచ్చారు. అప్పుడు కూడా ఇలాంటి గొడవే జరిగింది. ఎలక్షన్ టైంలో కూడా రాజ్యాంగాన్ని మార్చేస్తామని డైరెక్ట్గానే ఎలక్షన్ క్యాంపెయిన్స్లో కూడా చెప్పుకునేవారు. ఇలా రాజ్యాంగంలో మార్పులు చేసి సెక్యులర్గా కాదు హిందూ దేశంగా చేస్తారు. మత హక్కులన్నీ కాలరాస్తారు. ఇంకొక పక్క ఎస్సీ హక్కులన్నీ కూడా హరిస్తారు. మతం కారణంగా చూపించి ఏ హక్కులకు భంగం కలగలేదు, ఏ పనులకు అడ్డు రాలేదు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా అవన్నీ ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎక్కడి నుంచి కూడా ఎక్కువే జరుగుతాయి. మీకు ఆ విషయం చెప్తాను. విషయం చెప్పడానికి కులాన్ని ప్రస్తావించాల్సి వస్తుంది, తప్పుగా అనుకోకండి, క్షమించండి. ఎస్సీలు ఏకంగా ఉండకూడదు అని రాజకీయం ఏనాటి నుంచో ప్రయత్నం చేస్తూ విడదీస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎస్సీ ఓట్ బ్యాంక్ని విభజించి పాలిస్తున్నారు. ఎస్సీలు అంటే ఒక వర్గానికి ఓటేస్తారు అనేటువంటి ఒక నమ్మకం ఉండిపోయింది. కాబట్టి తాజాగా ఎస్సీ వర్గీకరణ పేరుతో చాలా విషయాలే జరుగుతున్నాయి. దాని గురించి కంప్లీట్గా స్టడీ చేశాను, బట్ అది చెప్పాల్సిన అవసరము రాలేదు, చెప్పాలని అనుకోలేదు. ఎస్సీ ఓట్ బ్యాంక్ రాజకీయం చేయడానికే ఒక అస్త్రాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఎస్సీ వర్గీకరణ గురించి చెప్పడానికి నేను ప్రయత్నం చేయట్లేదు, అది మంచిదా చెడ్డదా అని నా అభిప్రాయం కాదు. మంచి ఉంది, చెడు ఉంది. కానీ అది ప్రక్కన పెడితే ఎస్సీల్లో 59 కులాలు ఉన్నాయి. 59 కులాల్లో కూడా ఎక్కువగా మిగతా వారు ఎవరిని పట్టించుకోరు. ఎక్కువగా ఉన్నటువంటి మాల, మాదిగ, వీళ్ళనే ఎస్సీలు అనుకుంటారు అందరూ. వీరితో 59 కులాలు ఉన్నాయని గమనించండి. వీరి సంఖ్య అంటే మాలా మాదికులు ఎక్కువ కాబట్టి వారిని టార్గెట్ చేస్తారు. ఈ మధ్య ఒక రాజకీయ పార్టీ ఉచ్చులో పడి తమకేదో ప్రత్యేకత వస్తుందని ఎస్సీలలో వారికి వారే విడిపోతున్నారు. ఈ వర్గీకరణకు అడ్డుపడుతున్నారు అని చెప్పి మాలల మీద మాదిగలు రహస్య మంతనాలు చేస్తూ, రహస్యంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ, టీములు ఏర్పాటు చేస్తూ, అసోసియేషన్లు స్టార్ట్ చేస్తూ శత్రువులుగా చూస్తున్నారు. మాలలు మాదిగల మీద మాకు నష్టం జరుగుతుంది అని మాదిగల మీద వారు చేస్తున్నారు అని చెప్పి వారి మీద వ్యతిరేకులుగా వీళ్ళు మారిపోతున్నారు. ఒక్కటిగా అన్నదమ్ములుగా బ్రతకాల్సిన మీరు మీలో సగం ఓటు బ్యాంక్ని చేల్చడానికి ఎవరో చేసినటువంటి పాపానికి మీరు బలైపోతున్నారు. మీలో మీరు విరోధులైపోతున్నారు. కలిసి ఎదిరిస్తే ఈ స్థితిలో ఉన్నారు. ఇప్పుడు విడిపోయి వారికి సొత్తుగా మారితే ఎలా ఉంటారో ఆలోచించండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే ఈ మాటలన్నీ కూడా కేవలం మీరు ఎన్ని పడ్డా ఎలా ఉన్నా, ఎస్సీ వర్గీకరణ ఎలా ఉన్నా సరే కలిసి మాత్రం ఉండండి, కలిసి యూనిటీగా ఉండండి. మీలో మీరు విచ్ఛిన్నం అయిపోతే ముందు ముందు ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. ఆత్మీయంగా ఒక్కటయ్యారు, సామాజికంగా ఒక్కటిగా ఎదుర్కొంటున్నారు. రాజకీయ లబ్ధి కోసం కలిసి ఉండండి, కలిసి పోరాడండి. మీ మధ్య ఎంత గ్యాప్ ఉన్నా, ఎన్ని ఉన్నా, ఏమైనా కానీ రాజకీయ అస్త్రం అనేది మిమ్మల్ని విభజించి ఓట్ బ్యాంక్గా చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి అస్త్రాన్ని ఉపయోగించి ఇప్పటి నుంచి నెక్స్ట్ ఎలక్షన్ లోపు దాన్ని చాలా ప్రభావితం చేయడానికి ప్లాన్లు ఉన్నాయి. అదొకటి ఆలోచించి ఐక్యంగా కలిసికట్టుగా అన్నదమ్ములుగా ఉండాలని చెబుతూ నేను గుర్తు చేస్తున్నాను. మనిషి పుట్టగానే పలానా కులం అని వచ్చేస్తుంది, ఆపాదించేస్తున్నారు. పలానా మతం అని ఆపాదించేస్తున్నారు. ఎవరి ప్రమేయం లేకుండానే వచ్చేసాయి. ఆ తర్వాత మత ప్రమేయంతో నిన్ను ఎదుర్కోవడానికి, కుల ప్రమేయంతో నిన్ను అనగదొక్కడానికి చూసేటువంటి శక్తులు ఇవన్నీ. ఎప్పటికీ కులపరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా వెనుకబడి ఇంకా అదే జీవితాన్ని కొనసాగిస్తే ఇప్పుడు మతపరమైనటువంటి కారణాలతో ఇంకా నిన్ను అనగదొక్కడానికి, ఇంకా నిన్ను సంఖ్యలతో బంధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో మతపరమైన కారణాల వల్ల నిన్ను ఎదుర్కోవడానికి వస్తే ధైర్యంగా ఉండండి, భయపడకండి. ఈ తీర్పు వల్ల కూడా ఏమీ ఎఫెక్ట్ కాదు. ఈ తీర్పు వల్ల కూడా నిన్ను నిందించి నీ సర్టిఫికెట్లు మార్చేసి అంత సీన్ లేదు. ఆలోచించుకొని జాగ్రత్తగా ఉండండి, ఐక్యంగా ఉండండి. రాను రాను పరిస్థితులు కూడా ఇంకా బలపడుతున్నాయి, ఇంకా విపరీతం అయిపోతున్నాయి, ఇంకా భయభ్రాంతులను చేస్తున్నాయి. సుప్రీంగా ఉండేటువంటి న్యాయస్థానం కూడా ఈ మధ్యన ఇలాంటి వాదనలు, ఇలాంటి జడ్జిమెంట్లు, ఇలాంటి కేసులు, ఇలాంటి తీర్పులు చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంకెన్ని భయాలు చూడాలో, ఇంకెన్ని అణిచివేతలకు దారితీస్తుందో తెలియదు. ఎస్సీల అణిచివేతలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. మతోన్మాదం ఎక్కువ అవుతూనే ఉంది. మనువాద అహంకారం మొదలవుతూనే ఉంది. మనువాదంలో నిన్ను నడిపించడానికి సైన్యం సిద్ధపడుతూనే ఉంది. ఐక్యతను ముక్కలు చేస్తుంది, కులాల మధ్య చిచ్చు పెడుతుంది, మతాలతో భయపెడుతుంది. అదే బానిస సంఖ్యలతో ఎంతకాలం నిర్వీర్యంగా ఉంటారో మీ ఇష్టం. సో ఈ కేసు గురించి ఈ వీడియోలో ఇచ్చినటువంటి విషయాలైతే ఇవి క్లియర్గా మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ మరొక అద్భుతమైనటువంటి మంచి వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, స్వస్తి.